have now our manual of life. What is it? Bhagavad Gita. Very good. Manual for the whole life, forever. And most valuable companion for everybody. Companion, guide, and everything for us. మనం ఇప్పటిదాకా రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాల్లో పికప్ చేసి కొన్ని చెప్పుకున్నాం. అధ్యాయం అంతా పెద్ద అధ్యాయం అది, కానీ అందులో కొన్ని పికప్ చేసి మనం చెప్పుకున్నాం. వీ హావ్ పిక్డ్ అప్ సమ్ ఆఫ్ ది స్టాన్జాస్. మాస్టర్ నేమ్డ్ దిస్ సెకండ్ చాప్టర్ యాజ్ బుక్ ఆఫ్ సొల్యూషన్స్. First chapter he has named it as book of problems. విషాద యోగం కదా, విషాదం అన్నమాట. అది యోగం కాదు, అది రోగం. వాడికి అర్జునుడికి విషాదం వచ్చింది. దాని మాస్టర్ చిన్న ఏమేంటంటే బుక్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మన జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ అండి, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సేనండి అనే స్థితిలో ఉన్నాడు అర్జునుడు. అందుకని విషాదం వచ్చింది వాడికి. అర్జునుడికి ఎప్పుడో అప్పుడు వచ్చిన విషాదం మనకి మరి ఎన్నిసార్లు వస్తుందో మనకు తెలుస్తుంది. పరీక్షకి వెళ్ళాలంటే విషాదం వస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే విషాదం వస్తుంది. పరీక్షకి వెళ్ళి పాస్ అయిన తర్వాత 97% వచ్చినా విషాదం వస్తుంది, 100 రాలేదని. అంతా అయినా కూడా క్యాంపస్ సెలక్షన్ ఇంకా రాలేదని ఆరాటంతో విషాదం వస్తుంది. ఎన్ని విషాదాలండి మనకి లైఫ్లో. There are so many problems we face that can be read on our face. మన మొహం చూస్తే తెలిసిపోతుంది. అలా ఉంటాయి. మొహం రాసిపెట్టి ఉందంటారు చూసారా, అలా ఉంటుంది అన్నమాట. And our face will be like, once it is like full moon and another time it is new moon. ఓ రోజు పూర్ణిమ, ఓ రోజు అమావాస్య. అందుకని దానికి సెకండ్ చాప్టర్లోనే ప్రారంభించాడు కృష్ణుడు. బుక్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నారు మాస్టర్. వీటికి సొల్యూషన్స్ ఎక్కడున్నాయంటే మన దగ్గరే ఉన్నాయి. వాటిని వాడుకోం. సొల్యూషన్స్ ఎక్కడో వెతుకుతాం బయట, బట్ బయట కాదు సొల్యూషన్స్. ప్రాబ్లమ్స్ మన మైండ్లోనే ఉన్నాయి, సొల్యూషన్స్ కూడా మన మైండ్లోనే ఉంటాయి. ఎక్కడైతే ప్రాబ్లం లేని చోట మనం క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే ఉన్న సొల్యూషనే. మనం చేయాల్సిందల్లా వీ హ్యావ్ టు ఎలిమినేట్ ఇట్. వేర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అండ్ ఎలిమినేట్ దోస్ మిస్టేక్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. Then already there is a solution. Without that, if you search for a solution outside, you can never get any solution. So now we will pick up some stanzas from the third chapter. Master named it as Book of Action. The third chapter. మామూలు కర్మయోగం అని పేరు ఉంటుంది. అయితే భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలకి పేర్లు వేదవ్యాసుడు ఇవ్వలేదు. ఎవరో తర్వాత బాగా సంస్కృతం కొంచెం వచ్చిన పండితుడు చూసి మనం కూడా దీనికి పేర్లు పెట్టేద్దామని పెట్టేశారు. అయితే కొన్ని అధ్యాయాలకి వాళ్ళు పెట్టిన పేర్లకైనా దాంట్లో చెప్పినటువంటి మ్యాటర్కి కొంచెం అంతగా ఉండదు. అందుకని మాస్టర్ గారు ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు మందిరా స్క్రిప్చర్లో డైరెక్ట్గా దానికి ఏ పేరు సూటబుల్ అని ఇచ్చారు. నేను బుక్ ఆఫ్ యాక్షన్. దాని కర్మ అంటే యాక్షన్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం. దీంట్లో కొన్ని శ్లోకాలు మనం పికప్ చేసుకుని దాంట్లో సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అర్జునుడికి చెప్తున్నట్టుగా మనకే చెప్పాడు కృష్ణుడు. సో ఇట్ అపియర్స్ దట్ Lord Krishna
has given all solutions to Arjuna, but as such it is for us. ఎందుకంటే అర్జునుడు కొద్దిసేపే ఉన్న తర్వాత పోయే నేను మనకి లైఫ్ అంతా ఉంటాయి కదా, అందుకని మనకి ఎక్కువ అవసరం. ఇప్పుడు 6వ శ్లోకంలో ఒకటి చెప్పాడు. మనం నేను చెప్పుకున్నాం కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు. మనకి ఎన్ని ఉన్నాయి? 10 ఇంద్రియాలు ఉన్నాయి. అందులో కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ జ్ఞానేంద్రియములు 5ంటికి కలిపి ఒక ఇంద్రియం పెద్దది, అది మనస్సు, 6th సెన్స్ అంటారు. అందుకని దాంతో కలిపి 6 అన్నాడు, మనశ్షష్టాణింద్రియాణి. ఇప్పుడు ఈ 6వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే అన్నాడు. ఆడేమన్నాడంటే, మనకి కర్మేంద్రియములు అనేటువంటివి ఉన్నాయే, వాటిని మనం ఏం చేస్తామంటే, యాక్షన్ అంటే పని కదా, పని కర్మేంద్రియాలు ఉపయోగించి చేస్తాం. మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే కాళ్ళు, అరే పిల్లలు మీరు కింద కూర్చోలేరా, నడుము నొప్పా మీ అందరికీను, నడుము వంగిపోయిందా, ఈ మధ్యలో గ్యాప్ ముందు జరగండి కొంచెం, వాళ్ళు కూడా కూర్చుంటారు. మీరు ఈ వయస్సులో మీరు కింద కూర్చోలేకపోతే మీకు తర్వాత ఏమీ చేయలేరు. మీరు కింద కూర్చొని స్ట్రైట్గా కూర్చోగలిగినటువంటిది ఉంటే అప్పుడు మీరు దేనికైనా పనికొస్తారు, లేకపోతే ఎందుకు పనికిరారు. కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు ముఖ్యంగా ఇవన్నీను. అయితే ఈ కర్మేంద్రియాల వల్ల మనకి డిస్టర్బెన్స్ వస్తుంది అని కర్మేంద్రియాన్ని సంయమ్య అంటే కర్మేంద్రియాలను గట్టిగా మనం కంట్రోల్ చేసేసి, సో అదే అంటున్నాడు వాడు ఇక్కడ. యాక్షన్ అనేటువంటి దానికి కర్మేంద్రియాలు కదా. ఆస్తే మనసా స్మరన్, నువ్వు వాటిని అయితే ఇంద్రియాలను కట్టేసావు కానీ, బట్ నీ మనస్సు నువ్వేం కట్టేస్తావు, మనస్సుతో స్మరిస్తూ ఉంటావు, వీటిని కట్టేసేటవాడు. వీడి రోజు వెళ్ళకూడని చోటుకి వెళ్ళడం అలవాటు, నడిచి ఎక్కడ నడుస్తాడని ఆటోమేటిక్గా వీడి కాళ్ళు అటు తీసుకెళ్తూ ఉంటాయి. తర్వాత వీడు లేదు, ఇక మనం బాగుపడాలి అనుకున్నట్టు వాడు. అందుకని కాళ్ళు అటు వెళ్లకుండా గట్టిగా బంధించేసి నేను వెళ్ళను అనేవాడు. మంచి మఠం వేసి కూర్చుని కదా అసలు చూడను అని కళ్ళు మూసేసుకుని ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసావు కానీ యాక్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది తెలుస్తున్నా పిచ్చివాడా అని చెప్తున్నాడు. ఆస్తే మనసా స్మరన్, మనస్తో ముందు స్మరించేది. యాక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ మైండ్, నాట్ ఫ్రమ్ ది పార్ట్స్ ఆఫ్ ది బాడీ. మనం అనుకుంటాం పార్ట్స్ ఆఫ్ ది బాడీ అని చెప్తున్నాడు. యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ది మైండ్. అదేమిటండి, మనం ఇచ్చేద్దాం అది చేద్దాం అని ముందు మనసులో అనిపించే కదా మనం అది చేద్దానికి మొదలెడతాం. ముందు ఎక్కడ అనిపిస్తుంది, మనసులో అనిపిస్తుంది. అక్కడ ఒక చోట మంచి బ్రహ్మాండంగా వాడు మంచి గుమ్మగుమ్మనాడే వేస్తూ ఉంటాడు, అక్కడ పోదాం అని ఎక్కడ అనిపిస్తుంది, మనసులో అనిపిస్తుంది. చాట్ అని ఇవన్నీ ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడ మనసులో అనిపిస్తుంది. అప్పుడు ఈ మనసులో ఎందుకు అనిపిస్తుంది తెలుసిన, స్టిమ్యులేటెడ్ బై ఎన్విరాన్మెంట్. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఉన్నాయి చూసారా, ఈ పరిసరాల యొక్క ప్రభావం వల్ల మన జ్ఞానేంద్రియాలు ద్వారా మనస్సు వాటిని స్వీకరించి అప్పుడు మనస్సు స్టిమ్యులేషన్ వస్తుంది మనస్సుకి. ఇవాళ ఒక్కరోజుకి తినేస్తే కమ్మునిపోయింది, ఏమైనా తర్వాత సంగతి చూసుకోవచ్చు అనిపిస్తుంది. ఈ ఒక్కరోజుకి అలా సరదాగా వెళ్తే
అని అనిపిస్తుంది. అంటే దేనికైతే వాడు దేశాడో వాడు అక్కడికి ఏ రోజుకి ఆ రోజు వాడు ఒక్కరోజుకి అనిపిస్తున్నారు మనస్సు. సో స్టిమ్యులేషన్ అనేటువంటిది మనస్సులో వస్తుంది. అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మనస్సు ఏం చేస్తుందంటే ఇవాళ పోయేద్దాం ఆ కాళ్ళని, పదండ్రా అంటే కాళ్ళని, మన కాళ్ళు అటు నడుస్తాయి. మన చేతులు ఏ పని చేయకూడదో ఆ పని చేయాలన్నటువంటిది మనసులో ఇవాళ పర్వాలేదులే. మరి అది మంచి పనుల కోసం అయితే అలా చేయదు మనస్సు. మెయిన్గా ఏవైతే పనికిరావో వాటి లాగుతూ ఉంటుంది. యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్ స్టిమ్యులేటెడ్ బై ఎన్విరాన్మెంట్. స్టార్టింగ్ ఇన్ ద మైండ్ ఫ్రమ్ ట్రైట్, యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ట్రైట్స్ అంటే గుణాలు. మన ఎవరికి వాడి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు అన్నమాట. అందువల్ల మైండ్ అక్కడి ట్రిగ్గర్ అవుతుంది. యాక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అప్పుడు ఎక్కడికైనా వెళదామంటే కాళ్ళు, ఎవరు చూడకుండా ఏమైనా తీద్దామంటే చేతులు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా. మీతో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఎవరో ఇక్కడ ఉంగరం మర్చిపోయారనుకోండి, మెల్లిగా ఏమైనట్టుగా ఇలాగ నాప్కిన్ తీసి దాని మీద వేసి ఉంచి, తుడుచుకుని దాని మీద వేసి ఉంచి నాప్కిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటుగా తీసుకెళ్ళాలనుకోండి, మన చేతులు ఉపయోగించాం మనం. కానీ నేను చేయించింది ఎవరు? మనసే. ఎందుకంటే వీడికి అలవాటు ఉందన్నమాట, వాడికి అంతకుముందు చెయ్యి వాటం అంటుంటారు అలా అనమాట. వాడు మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవారు, మా నాన్నగారు కొలీగ్, లెక్చరర్ కాలేజీలో. ఆయన ఒకసారి కాలేజీలో స్టాఫ్ రూమ్లో మా నాన్నగారు మిగిలినటువంటి స్టాఫ్ ఉన్నప్పుడు, మా వాడు చాలా తెలివిగలవాడండి, బ్రహ్మాండమైన పని చేశాడు అని చెప్పారు ఆయన. ఏం చేశాడండి మీ వాడు అంటే, పెళ్ళికి వెళ్ళాము, మా వాడు అక్కడ ఒక మంచి వాచి ఎవరో వాడు పెట్టేసుకున్నారు, వీడు జేబులోంచి రుమాలు తీసి దాని మీద వేశాడు, వచ్చేప్పుడు దాంతో సహా వాచి పట్టుకొచ్చేసాడు అని మెచ్చుకుంటున్నాడు ఆ తండ్రి. ఓరి దుప్పదగా, అది కూడా స్టాఫ్ రూమ్లో అందరితో. అంటే చదువు పెద్ద మహాగుణంలాగా. అంటే తండ్రికి దగ్గర కొడుకు అనమాట అని తెలుస్తుంది. అదే తండ్రిని మించిన కొడుకైనా ఉండొచ్చు. మరి చిన్నప్పుడు అలా ఉన్నాడంటే మరి. అందుకని చేతులు ఎందుకు ఉపయోగించేయి? చేయకూడని పనులు ఇలాంటివి చేయడం కోసం ఉపయోగించేయి. మరి కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా. ఇంకోటి నాలుక, మాట్లాడటం ఆర్గన్ కదా, మాట్లాడే ఆర్గన్. ఇంకా ఏం మాట్లాడచ్చు, ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడచ్చు, ఏం ఉండదు, డిస్క్రిమినేషన్. మనసులో ఇట్లా అనిపించగానే మాట్లాడేస్తాడు. తర్వాత అసంబద్ధమైనటువంటిది లేదా అబద్ధాలు మాట్లాడడం, దేనికైనా సరే దాన్నే ఉపయోగిస్తూ ఉంటాం నాలుకని. ఇలా కర్మేంద్రియాలు అనేటువంటి వాటిని చాలా తప్పుడుగా ఉపయోగించడం అటువంటిది. అందుకని అప్పుడు ఏమవుతుంది, ఇలా కాకుండా ఉండాలంటే ఇంద్రియాలు బంధించేద్దాం. వాడికి ఇంకా రోజు మంచి ఎవరో స్వామీజీ ఉపన్యాసాలు వెళ్ళండి, స్వామీజీ చెప్పారు ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టాలని. అయితే నా కాళ్ళు చేతులు కర్లకుండా పెట్టుకుని కూర్చుంటానని. ఇఫ్ యూ బైండ్ యువర్ లిమ్స్, ది థాట్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ యాజ్ బిఫోర్. నువ్వు కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో నిన్ను పడేసినా, ది మనస్సు కదా యాక్షన్కి స్టార్టింగ్. సిన్స్ యాక్షన్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్, యూ కెనాట్ బైండ్ ది మైండ్, యూ కెన్ బైండ్ యువర్ లిమ్స్, యువర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. యూ కెన్ బైండ్ యువర్ లెగ్స్, యువర్ హ్యాండ్స్. You can shut your mouth, but your mind you cannot shut down, because it is not under your control. Just like our mobiles, they are not under our control, we are under their control. That is why every day we are seeing. Even for a little time also you cannot put it down. Addiction. So this process does not cause experience of inaction. అది 6వ శ్లోకంలో చెప్పాడు. అందువల్ల
నువ్వు ముందు ఎక్కడి నుంచి వర్కౌట్ చేయాలంటే నీ మనసులోంచి వర్కౌట్ చేయాలని చెప్పాడు. అది చెప్పింది. అందుకని ఇంద్రియములు అనేటువంటిది కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియాలు కానీ ఏదైనా సరే వాటిని ఎక్కడి నుంచి వాటిని చేయాలంటే ముందు మనస్సు నుంచి స్టార్ట్ అవుతుంది. సో యాక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మైండ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. We think that the action starts from the hands, from the legs. No. Action starts in the mind. So mind is most important, where we have to work out first. అంటే మనసు నుండి యాక్షన్ చేయించేది మనసులో వచ్చేటువంటిది. అందుకని అది చెప్తున్నాడు. తర్వాత 9వ శ్లోకంలోకి వెళ్ళాము. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. అందుకని కర్మ అంటే ఏమిటి? యాక్షన్. డైరెక్ట్ అర్థం అదే. కర్మ మీన్స్ యాక్షన్. యూ కెనాట్ అవాయిడ్ యాక్షన్ అండ్ యూ షుడ్ నెవర్ ట్రై టు అవాయిడ్ యాక్షన్. Because body is the instrument given to us to make a proper use of it. How to make a proper use of it, we have to know. And we have to make a proper use of it. So, అంతకు ముందే చెప్పాడు అర్జునుడితో, నేను యుద్ధం చేయను అన్నాడు కదా వాడు అని కింద పడేశాడు ఆయుధాలు. నేనేమి చేయను. కొంతమంది అంటారు నేను కళ్ళు మూసి కూర్చుండా ఏ పని చేయనని. అలాగా మరి నేను ఆకలి వేసినప్పుడు ఏం చేస్తావు? కళ్ళు మూసి కూర్చుంటే ఆకలి వేసినప్పుడు ఏం పర్వాలేదు, ఎంతసేపు కూర్చుంటావు? అలాగా కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని ఎంతసేపు కూర్చొని కొంతసేపు కళ్ళు మూసి కూర్చోవచ్చు. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఎక్కువ మనం యాక్షన్లోకి వెళ్ళిపోతాం. అంటే ప్రేయర్లో ఏం చేయాలంటే కాసేపు 10 నిమిషాలు కళ్ళు మూసి కూర్చున్నాను, బలవంతాన్ని మూసుకుంటావు. కానీ కళ్ళు తెరిచినప్పుడు మనం ఏం కనిపిస్తున్నా అంతకంటే ఎక్కువ కనిపిస్తాయి కళ్ళు మూసుకుంటుంది నంపదగా. పైగా ఏది కనిపించకూడదు అనుకుంటాం అదే కనిపిస్తుంది. వన్స్ in a city, in a village somewhere, a Swamiji came, a new Swamiji came there. And he called everybody. He was sitting in a temple hall. When there is something new, we have tendency to go. And then the Swamiji said, I have a very simple mantra. By uttering that mantram, you can get all your desires fulfilled. మీరు ఏం కోరుకున్నా అన్నీ అయిపోతాయి. ఈ మంత్రం ఒకసారి ఉచ్చరించుకుంటే చాలు. మీరు బాగానే ఉంది, బట్ దానికి నియమాలు ఏమున్నాయి? ఏమీ లేవన్నట్టు. అమ్మయ్యా, మంత్రాలు చేసుకోవాలంటే మీరు ఉల్లిపాయ తినకూడదు, చాటి తినకూడదు, అవి తినకూడదు, సత్వమైనటువంటి కానీ ఇలాంటివన్నీ పెడితే కానీ ఏం నియమాలు లేవు. ఇది మంత్రం అంటే అన్నారు. నియమాలు అక్కర్లేకుండా ఒకసారి ఉచ్చరించగానే మనం అనుకున్న పనులన్నీ అయిపోతే అది మంత్రం. అందరూ చాలామంది వచ్చేసారు, వందల్లో వచ్చేసారు. వెంటనే అలా ఫైర్లా పాకిపోయింది ఇన్ఫర్మేషన్. అందరూ వచ్చేసారు. సరే, అప్పుడు అందరూ వచ్చాక చెప్పాడు ఆయన ఏంటంటే, there is only one little thing. Of course, today you cannot I cannot give you mantra because the time is not time. You have to come early morning. You have to come in the morning. అంటే ఏం తినకుండా నమ్మంటాడు. You can eat whatever you like. You can drink whatever you want. You can do whatever you do, just you have to come. The only thing is, after waking up from sleep, you should not remember monkey in your mind. కోతి గుర్తు రాకూడదు అంతే. కోతి గుర్తొస్తే మంత్రం విరుగుడైపోతుంది, ఆ రోజుకి పనికిరాదు అన్నాడు. ఓ చింతేనా ఒకటే కదా అనుకున్నాడు. మర్నాడు పోతే నిద్రలోంచి రాగానే మనకు కోతి గుర్తు రాకూడదు గట్టిగా అనుకోండి మనసులో.
కోతి గుర్తు రాకూడదు. ఓకే, అందరూ రెడీ అయిపోయారు, వెళ్ళారు. ఆయన అడిగాడు, హే ఆస్క్డ్, ఆర్ యూ రెడీ? ఎస్. వాట్ డిడ్ యూ డూ దిస్ మార్నింగ్ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఫ్రమ్ స్లీప్? వీ హ్యావ్ మేడ్ అప్ అవర్ మైండ్ దట్ వీ షుడ్ నాట్ రిమెంబర్ మంకీ. బట్ ఆల్రెడీ యూ హ్యావ్ రిమెంబర్, యువర్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ మంకీ. నువ్వు కోతి గుర్తు రాకూడదు అనుకుంటేనే కోతిని గుర్తు చేసుకున్నావు. పొరపాటు అయిపోయింది. నెవర్ మైండ్, యూ కమ్ టుమారో మార్నింగ్ అన్నాడు ఆయన. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పారిపోను, లేకపోతుండండి, పెద్ద కొంప మునిగిపోయింది ఏముంది అన్నాడు. ఒక 24 అవర్సే కదా. ఓకే, మళ్ళీ ఇంటికి వెళ్ళారు. మామూలుగా వాళ్ళు రొటీన్ అంతా అయిపోయింది, నిద్రపోయాడు అనుకున్నారు. పొద్దున మాత్రం డొక్క చింపేస్తాను మన మనసుని. ఏం చెప్పుతాడు? పొద్దున్న లేవగానే కోతి అనుకోలేదు, అది గుర్తు రాకూడదు అనుకున్నాడు. నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ వేకింగ్ అప్, వాట్ హీ డిడ్ ఇన్ హిజ్ మైండ్, ఐ షుడ్ నాట్ రిమెంబర్ దట్. వాట్ ఈస్ దట్? నో, మరి దాని పేరు మంకీ అనుకోలేవాడు, దట్. బట్ హీ హ్యాస్ ది పిక్చర్ ఆఫ్ మంకీ ఓన్లీ ఇన్ హిజ్ మైండ్. వాడి మనాడు వచ్చి కూర్చున్నారు అందరూ, మనకు ఉపదేశం చేస్తారు. వెంటనే ఆ మంత్రం ఉపయోగించేసి మనం కావాల్సిన టకటక అయిపోవాలి. ఏం చేశారు రా అని అడిగాడు. మీ ఈసారి జాగ్రత్తగా ఉన్నామండి అని. కోతేనే మాట అనుకోలేదండి. వెరీ గుడ్. మరి ఏమనుకున్నారు? అది గుర్తు రాకూడదు. అదంటే ఏమిది అన్నాడు. పరబ్రహ్మవా? వాడి పరబ్రహ్మం కోతే. ఏది గుర్తు రాకూడదు అనుకుంటామో, ఏది చేయకూడదు అనుకుంటామో అదే వస్తుంది మనసులో దండం పదేగా. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటామో అక్కడ వెళ్ళాలనిపిస్తుంది, ఏది తినకూడదు అనుకుంటామో అది తినాలనిపిస్తుంది. చూసారా మన మనసు రోజు మన ఎలా చదకొట్టేస్తూ ఉంటుంది మన అవర్ మైండ్. సో హూ ఈజ్ డిస్టర్బింగ్ అస్? అవర్ మైండ్, స్టిమ్యులేటెడ్ బై ది ఎన్విరాన్మెంట్. అదే అంటున్నాడు. ఏమంటున్నాంటే 9వ శ్లోకంలో ఏం చెప్పాడు ఇక్కడ? డూయింగ్ అంటే పని చేయడం. డూయింగ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. అక్కడ ఉంది తమాషా. డూయింగ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఏమిటది అంటే, డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, రెండోది డూయింగ్ ఫర్ అదర్స్. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డూయింగ్స్ ఫర్ యాక్షన్. చేసే పనులు 2 రకాలుగా ఉంటాయి. నీ కోసం నువ్వు చేసుకునేవి ఒకటి, అందరి కోసం చేసేటువంటిది ఒకటి. అమ్మ కంప ముంచారండి. అందరి కోసం నేనెందుకు చేయాలి? అందరి కోసం చేస్తూ ఉండడం వల్లే. మరైతే పొలంలో పండించేవాడు వాళ్ళందరి కోసం నేనెందుకు చేయాలి? నాకు కావాల్సిన పండించుకుంటా అన్నాడు. మనం ఆగిపోతాం. డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. నువ్వు డబ్బులు పెట్టుకున్నా కొనుక్కోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమంది ఎంత పని చేస్తుంటే మనకి ఆహారం పానీయాలు ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కనుక తమ కోసం మాత్రమే చేసుకుంటా అంటే మనం అసలు ఉండగలమా? మనమైనా చేసుకోగలమా? పోనీ పొలంలో పని చేయగలమా? ఇంట్లోనే దిక్కులేదు పని చేయడానికి. పొలంలో ఏం చేస్తాం మనం? ఇంట్లో ఏసీ వేసి కూర్చుంటే తప్ప మనం పని చేయలేని వాళ్ళం పొలంలోకి వెళ్ళి పని చేస్తాం. ఎండలోకి వెళ్ళి వానలోకి వెళ్ళిను. అది మనకి అవయే. కెన్ వీ డూ ఎనీ వర్క్ ఇన్ ద ఫీల్డ్ అవుట్ సైడ్? ఈవెన్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అవర్ వర్క్, ఈవెన్ సిట్టింగ్ ఇన్ ది ఏసీ ఇన్ ద హౌస్, how can we imagine to go out into the field and work in the field for the production of food? You can never do it. How many hundreds of people are working to produce the foods and all these things required for us? They are doing there and we are getting it. Of course we can say with our money we are purchasing it. If they don't do it, can you eat money? So it is illogical. So there are 2 types, doing for yourself and doing for others.
This we have to remember. That is what Krishna says. The second type involves a spirit of sacrifice and is called offering or worship. రెండోది యజ్ఞార్థ కర్మ. దీన్ని ఏమంటారంటే యజ్ఞార్థ కర్మ అన్నారు. యజ్ఞార్థ కర్మ అంటే యజ్ఞము అనేటువంటి దానికోసం చేసేటువంటి కర్మ. యజ్ఞం ఏమిటండి? యజ్ఞం అంటే మన దేశం వరకునే కొంతమంది యజ్ఞం చేస్తుంటారు, అందులో అది వేసి స్వాహ స్వాహ అని మంత్రాలు చదువుతున్నాయి. అది ఒక రకమైన యజ్ఞం. కానీ మన జీవితం అంతా కూడా యజ్ఞం అనేటువంటిది ఉందండి. అబ్బా, ఈజ్ ఇట్ సో? మనం ఎప్పుడైనా మనకు అసలు దాని గురించి ఆలోచిస్తే కదా. దాన్ని ఏమన్నారు? సాక్రిఫైస్ అన్నారు. యజ్ఞాన్ని సాక్రిఫైస్ అన్నారు ఇంగ్లీష్లో. యజ్ఞార్థ కర్మ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన. ఈ సెకండ్ టైప్ ఇన్వాల్వ్స్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. అయితే యజ్ఞం అనగా ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ యజ్ఞ? ఎనీ వర్క్ which you want to do for the welfare of everybody without any expectation of the return, with a spirit of sacrifice, that is called యజ్ఞ. నీ కోసం అనేటువంటిది మోటివ్ లేకుండా అందరి మంచి కోసం, అందరికీ సంబంధించినటువంటి దానికోసం సమర్పణగా, సాక్రిఫైస్ అంటే సమర్పణం, ఆ సమర్పణ బుద్ధితో నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞమే అవుతుంది. అందుకని యజ్ఞార్థ కర్మ అంటే అది అర్థం. మరి నా కోసం నేను చేసుకుంటే ఏమవుతుంది అంటే చెప్పారు, డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ హ్యాస్ ది మోటివ్ ఇన్ యూ. నీ కోసం నువ్వు చేసుకునేటువంటి పనికి ఇది ఎందుకు చేసుకుంటున్నటువంటి మోటివ్ నీలోనే ఉంది అది. And hence it turns back to you in the shape of its own results. నీ కోసం నువ్వు ఏమైనా చేసుకుందాం అంటున్నది దేనికి చేసుకుంటున్నావు? యూ హ్యావ్ సమ్ మోటివ్ ఫర్ ది రిజల్ట్. సో విచ్ ఎవర్ యూ వాంట్ టు డూ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్స్ మోటివ్ ఈజ్ విత్ యూ, రిలేటెడ్ టు ది రిజల్ట్, కనెక్టెడ్ టు ది రిజల్ట్. అప్పుడు ఏమవుతుంది? ది రిజల్ట్ ఈజ్ సచ్ థింగ్ విచ్ ఈజ్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. రిజల్ట్ మన చేతిలో ఉంది కాదుగా. ఎక్కడైనా ఎలాగైనా జరగచ్చు, అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జరగచ్చు. అది నువ్వేం చేస్తావు? మన చేయగలిగింది ఏం లేదు. సో నా కోసం నేను చేసుకుంటున్నాను అనుకున్నటువంటి వాడికి వెనక్కి తిరిగి వాడికి ఆ మోటివ్ అనేటువంటిది వాళ్ళలో ఉంది కాబట్టి అది చెప్తున్నారు అనమాట. సో ఇట్ టర్న్స్ బ్యాక్ టు యూ ఇన్ ది షేప్ ఆఫ్ ఇట్స్ ఓన్ రిజల్ట్స్. అయితే ఏమైంది? దిస్ కండిషన్స్ యూ, దిస్ బైండ్స్ యూ. నువ్వు అందరి కోసము చేసేటువంటి మంచి పని చేసేటువంటిది నిన్ను కండిషన్ చేయదు. యు ఆర్ నాట్ కండిషన్డ్ బై ఇట్. అందరూ బాగుండాలి, అందరూతో కలిసి మనం చేయాలి, అందరూ కోసం చేసేటువంటి పనికి మనం బంధింపబడం, కర్మబంధం ఉండదు. మన కోసం మనం చేసుకుంటామే, అవి మనకు బంధిస్తుంది. అసలు మామూలుగా ఆలోచిస్తే లాజికల్గా మన ఇంట్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ అవర్ ఓన్ హౌస్, మన ఇంట్లో ఎవరెవరు వంట వండి అన్నం ఇవన్నీ తయారు చేసి పెడతారు కదా. సాధారణంగా తల్లులు చేస్తారు ఆ పని. ఆ పని ఏమంటామంటే అన్నం వండుతుందని, ఆవిడ అన్నం వండుతుందంటావా వండుకుంటుందంటావా? అది అసలు వండుకుంటుందంటే అర్థం తన కోసం మాత్రమే అర్థం. ఇప్పుడెవరన్నా
ఒక అమ్మాయి ఎక్కడన్నా ఉద్యోగం చేస్తూ తను ఒక్కతే ఉందనుకోండి, ఒంటి పుల్లి రాకసలాగా, అప్పుడు తన కోసం తను వండుకుంటూ ఉంటుంది. అది వండుకోవడమే. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆవిడ ఇల్లాలు, సో ది హౌస్ వైఫ్ ఈజ్ కుకింగ్, ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ హర్ సెల్ఫ్? షీ కుక్స్ ది ఫుడ్, షీ డిస్ట్రిబ్యూట్స్ ఇట్ టు హర్ చిల్డ్రన్, టు హర్ హస్బెండ్, టు ది గెస్ట్స్, and then afterwards she also eats that. Then she is not conditioned, because she is sharing with everybody. అది వండుతుందంట, అందుకని వండుకుంటుంది అన్నారు ఎవరు దాన్ని. సంస్కృతం ప్రయోగంలో రెండు ఉన్నాయి, ఆత్మనేపది, పరస్మైపది అని. తన కోసం తను చేసుకునేదంతా ఆత్మనేపది. అంటే నా కోసం నేను వాడు వండుకుంటున్నాను, నేను నా పని నేను చేసుకుంటున్నాను, నా డబ్బులు నేను సంపాదించుకుంటున్నాను, అన్నీ నేను నా కోసం చేసుకుంటున్నాను అనేటువంటిది అంతా కూడా మన కోసం. అదేందా దట్ విల్ బైండ్. అప్పుడు మనం కర్మబంధంలో ఇరుక్కుంటాం. ఆ కర్మబంధంలో ఇరుక్కోకుండా ఫ్రీగా ఉండాలంటే డూయింగ్ ఫర్, అది రెండోది అనమాట, డూయింగ్ ఫర్ అదర్స్ ఆల్సో అని. మనం చేసుకునే దాంట్లో మనం భోజనం చేసే టైం ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బా వీడు వచ్చాడు మనం భోజనం చేయడానికి, ఏం పోయింది ఒకళ్ళు పెడితే తప్ప ఆ మాత్రం పెట్టలేమా? అసలు ఆలోచిద్దాం. ఏం ఇబ్బంది లేదు. వీ కెన్, ఇఫ్ దెర్ ఇస్ ఎ గెస్ట్, సడన్లీ దెర్ ఇస్ ఎ గెస్ట్ just before we are going to have our food, so you will automatically, it is our tradition in our country, come and join, you can also have. That is our tradition. It was like that, such a tradition, but now totally destroyed. అబ్బా ఇప్పుడు కావాలి వీడు దుంపదగా, మేము భోజనం అయిన తర్వాత రావచ్చు కదా అనేటువంటి స్థితిలోకి వస్తుంది. కానీ జర్మన్ దేశంలో అలా ఉండేది, మన దేశంలో ఎప్పుడూ ఉండేది, కానీ అక్కడ ఉండడం ఆశ్చర్యం. వాళ్ళ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ జర్మన్ దేశంలో కూడా అలా ఉండేది. వాళ్ళు చెప్పారు, మాస్టర్ గారు దీన్ని పతంజలి సూత్రాల్లో కూడా దీని గురించి చెప్పారు. సో అందుకని వెన్ ఎవ్రీ act of yours conditions you through its own series of chain actions, you are tied down. మనం చేసే ప్రతి పని కూడా నా కోసం ఉద్దేశించి నేను చేసుకుంటున్నాను, నేను చేసేటువంటి ప్రతి పని నీకు చుట్టుకుంటూ ఉంటుంది. దాని రిజల్ట్ అంతా నీ మెడకు చుట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, కిందకి వెళ్ళిపోతాం. మన కోసమే మనం చేసుకోవాలనేటువంటి ఆ మనస్సులో అది ఉంటుంది చూసారా, అది ఓపెన్ అయిపోవాలి. లెట్ us డూ ఇట్ ఫర్ టుగెదర్. అందుకనే అందరం కలిసిమెలిసి ఈ సహజీవనం ఎందుకోసం అంటే అది మనకు అలవడడం కోసం. నా ఇల్లు నేను, నాకు మాత్రమే అనేటువంటిది ఆ స్పిరిట్ పోయి మనందరం కూడా కలిసి. అందుకనే మన మాస్టర్ గారు డిస్పెన్సరీస్లో అందరూ కలిసి చేసుకోవడం. మాస్టర్ హ్యాస్ గివెన్ అస్ వండర్ఫుల్ మీన్స్, a service, dispensary service, and this service, all the volunteers together on the Sunday when we gather, we do the dispensary service, we will have food together there, everybody, we can enjoy this. When we are eating in our house, and when we are having food with all others, all volunteers together on the Sundays, you can feel the difference. అక్కడేం కమ్యూనిటీ పోయింది, ఎవరు వచ్చేవాళ్ళు వాళ్ళు ఐటమ్ చేస్తూ ఉంటారు, అన్నీ కలిసి మనం. సో ఎవ్రీబడి హూ కమ్స్ దేర్, ఎవ్రీ వాలంటీర్ మే బ్రింగ్ సమ్ ఫ్రూట్, one person may bring some fruits, some person may bring something else, so we can share all together and we can happily we can. అదే సంగచ్చధ్వం సంవదధ్వం మనం చెప్పాం కదా ఆ మంత్రం, అది అర్థం. లెట్ us walk together, సంగచ్చధ్వం, టాక్ టుగెదర్, సంవదధ్వం, సంవో మనాంసి జానతాం, ఈట్ టుగెదర్, లివ్ టుగెదర్. అదే మన మాస్టర్ గారు అందుకోసమే
Master has given us dispensary service, Guru Pujas, all these programs. For what purpose? For a group living. We feel very energetic when we are in a group. చూసారా? అందుకని ది రిజల్ట్ ఈజ్ బాండేజ్ వర్క్డ్ అవుట్ బై యువర్ సెల్ఫ్. బాండేజ్, కర్మబంధం అనేటువంటిది మనమే చుట్టుకుంటాం. ఎందుకని మన కోసం మనం జీవిస్తాం అనేటువంటి ఎప్పుడైతే నీకు ఉందో, నా కోసం మాత్రమే నేను జీవిస్తాను అనేటువంటిది ఎప్పుడైతే ఉందో, దానివల్ల మనం బాండేజ్లో పడిపోతాం. అది కర్మ అనేటువంటి దాంట్లోకి. యాక్షన్ ఫర్ అదర్స్ డస్ నాట్ స్టార్ట్ విత్ యూ. అందరి కోసం మనం ఒక మంచి పని చేద్దాం అనేటువంటిది అది నీ దగ్గర నుంచే మొదలు అందరూ కలిసి చేస్తాం కాబట్టి. ది మోటివ్ ఈజ్ నాట్ ఇన్ యూ. మోటివ్ అంటే ఇలా చేద్దాం అనిపించడం అనేటువంటిది కారణం. అది ఎందుకు చేస్తున్నావు, ఎందుకేంటి బాగుంది అనిపించి చేస్తున్నాం. అందరం కలిసి ఒక చోట భోజనం చేస్తున్నాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం, అందరం కలిసి సర్వీస్ చేసుకుంటున్నాం అనేటువంటిది చేస్తే ఎందుకు ఇదంతా చేస్తావు, ఎందుకేంటి బాగుంది అనిపించి చేస్తున్నావు. నువ్వు బలానా సినిమాకి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అని నాకు బాగుంది అనిపించి, మరి ఇది కూడా అంతే. అది నువ్వు అన్నీ ఒక్కడికి నీ కోసం వెళ్ళావు, అందరూ కోసం వచ్చినటువంటిది ఇది. అందుకని అది బృందావనం అంటే. బృంద అవనం. బృందం అంటే గ్రూప్, అవనం అంటే ప్రొటెక్షన్. వీఆర్ వెల్ ప్రొటెక్టెడ్ వెన్ వీ లివ్ ఇన్ గ్రూప్. మన గోవర్ధనోద్ధరణం అంటే అది. అంత పెద్ద ఇది కూడా ఎవరికి ఏం అవ్వకుండా కాపాడేట ఆయనంటే, గోవర్ధనం అంటే కొండెత్తడం ఒకటే కాదు, వీళ్ళందరూ కలిసి ఒక్కటిగానే ఉన్నారు, ఒక గ్రూప్ లాగా. అన్ని 500 గ్రామాలు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడికి. వాళ్ళందరికీ 7 days and 7 nights టెరిబుల్ రెయిన్, టెరిబుల్ అంతా కూడా థండర్ షవర్స్ ఏమున్నా వాళ్ళకేం అవ్వలేదు. ఎందుకని బృందంలా ఉన్నారు. అదే విడిగా ఎవరికి వాళ్ళు ఉంటే అందరూ డిస్ట్రాయ్ అయిపోతారు. అందుకని ఇప్పుడు ఇలా గ్రూప్ అలా ఉన్నప్పుడు డూ ఎనీథింగ్ విత్ ఓన్లీ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. యూ కెన్ డూ ఎనీ వర్క్ బట్ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. ఆఖరికి మన అన్నం మనం ఇంట్లో వండుకొని అందరం కలిసి తింటున్నప్పుడు, ఆ అన్నం తినేప్పుడు కూడా ఈ అన్నం నా పొట్ట కోసం తింటున్నాను అనుకున్నవాడికి రోగం వస్తుంది. నాలో ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి ఎంతమందో దేవతలు పనిచేస్తున్నారు, వాళ్ళకి సమర్పణగా నేను ఈ ఆహారం తీసుకుంటున్నాను అని తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటాం. మీ మనస్సులో ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఆరోగ్యం ఉంటుంది. చూసారా? దిస్ రిక్వైర్స్ నాన్ అటాచ్మెంట్. ఇది మనం సాధించాలంటే కావాల్సింది నాన్ అటాచ్మెంట్. నాన్ అటాచ్మెంట్ దీనికే ఒక టెక్నికల్గా ఒక నేమ్ ఇచ్చారు. ఏమిటది? వైరాగ్య. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టి పారిపోవడం కాదు. చాలామంది పొరపాటు అర్థం చేసుకునేవాడు. వైరాగ్యం వచ్చింట ఎవరో చెప్పారు, సన్యాసం పుచ్చుకున్నారన్న మాస్టర్ దగ్గరికి వచ్చి, సన్యాసం పుచ్చుకోవడానికి ఏమైనా కాఫీ అన్నారు మాస్టర్. మరి పడుద్దాయి సన్యాసం పుచ్చుకోవడానికి ఏమైనా కాఫీ ఇటర్ అనేది పుచ్చుకుంటే వచ్చేది కాదురా, లేకపోతే నువ్వు ఆ రంగు బట్టలు వేసుకున్నంత మాత్రం సన్యాసం రాదు. నేను సన్యాసం ఉంది. ఎందుకని వైరాగ్యం అనేటువంటిది నీ మనసులో అటాచ్మెంట్. రాగము అంటే అర్థం ఏంటి? అటాచ్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. రాగం అంటే సంగీతంలో రాగాలు కావు. రాగము అంటే అటాచ్మెంట్, అంటుకోవడం. వైరాగ్యము అంటే ఇది
నాన్ అటాచ్మెంట్, అంటుకోకుండా ఉండడం. ఇదేమిటండి మాకు అర్థం కావట్లేదు, వైరాగ్యం ఎట్లా అని. మనం రోజు ఉన్నటువంటి మన పనిలో వైరాగ్యంతో ఎట్లా ఉంటామండి అని. ఈ మాస్టర్ గారు అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒకడు బ్యాంకులో పనిచేస్తుంటాడు, వాడు క్యాష్ కౌంటర్ ఇచ్చారు. రోజుకి లక్షలు లక్షలు వాడి చేతి మీద వెళ్తూ ఉంటాయి. ఇవి నావనుకుంటాడా, డక్క చింపేస్తారు వాడు అనుకుంటే. వాడి చేత్తో వాడు క్యాష్ లక్షలు అంటే వాడు సంపాదిస్తున్నాడు, వాడిని అక్కడ కూర్చోబెట్టారు అంతే, వాడికే సంబంధించింది కాదు అది. వాడు చెక్ తీసుకొచ్చాడు, వాడి అప్రూవ్ ఇచ్చేశారు, ఇవ్వచ్చని పే క్యాష్ అని పెట్టారు. వాడు కౌంటర్లోకి వచ్చింది, వాడు దాని ప్రకారం క్యాష్ ఎంతో అందులో ఎంత ఉందో అంతే వస్తాడు. ఒకవేళ వీడి ఫ్రెండ్ ఎవరో వచ్చారనుకోండి, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వచ్చారనుకోండి, కాబట్టి ఎక్కువ క్యాష్ ఇస్తాను ఎక్స్ట్రా ఇస్తే తంటారు, వాడిని చేసి జైల్లో పెడతారు. వాడిని అక్కడ పెట్టింది వాడు ఎంత ఇవ్వాలో ఎంత చేయాలో ఎవరికి ఇవ్వాలో వాడు చెప్పిన వాడికి ఇవ్వడం అంతే. అంతేగాని లక్షలు లక్షలు మన చేతిలో వెళ్తున్నాయి కదా అని వాడు ఎవరికైనా ఎక్స్ట్రా ఇస్తాడు. లేకపోతే వీడికి ఎవడి మీద ఇష్టం, వీడి శత్రువు ఎవడో వస్తాడు, వాడు క్యాష్ రేయడానికి వచ్చాడు, వాడు నాకు శత్రువు క్యాష్ ఇవ్వనంటే అది అంతే. నీ వెరవేషాలు వేయకూడదు, నువ్వు శత్రువు మిత్రుడు అక్కడ పనికి రాదు. If you are in the cash counter in a bank, you cannot say because he is the enemy I will not give cash, or because he is a friend I will give extra cash. Can you do that? So there should be non-attachment. నీకేం సంబంధం లేదు, నువ్వు చేయవలసిన పని చేయడమే తప్ప నీకు చెప్పిన పని అప్పచెప్పిన పని నువ్వు చేయడమే నీకు సంబంధించింది. అంతేగాని వాడి ఫ్రెండా వీడి ఎనిమియా దానికి సంబంధం లేదు. అలాగే మన లైఫ్లో డైలీ లైఫ్, ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ హ్యావ్ టు డూ ఎనీ వర్క్ ప్రాక్టీసింగ్ నాన్ అటాచ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ఏ స్టూడెంట్, you want to attend examinations, you want to, but what you have to do all these days, you have to study and go on working, and then ultimately you will face examination, and then what about the result? Not in your hands. If anybody thinks of the result from the very first day, he should be a fool. మొదటి రోజు నుంచి నాకు 98% వస్తుందా 100% అదే చేరిన మొదటి రోజు నుంచి ఇంక వాడి లైఫ్లో వాడు ఎందుకు భయంకరాడు. వాడు ఏం చేయాలి, వాడు చేయవలసిన పని చేయాలి. వాడెవడో రోజు భగవద్గీత పారాయణ చేస్తే అనుకున్న పనులు ఏం చెప్పాడు, అయినా అయిపోతాయని చెప్పాట. అందుకని వాడు ఏం చేశాడంటే పరీక్ష కట్టి పారాయణ చేస్తూ కూర్చున్నాడు. అరే పరీక్షలో తప్పాడు, అదేంటే భగవద్గీత పారాయణ చేస్తే పరీక్ష తప్పాడంటే భగవద్గీతలో ఏం చెప్పాడు, నువ్వు చేయవలసిన పని చేయమన్నాడు, పిచ్చివేషాలు ఇద్దని. నువ్వేమో పరీక్ష కట్టి స్టూడెంట్గా ఉండి నువ్వు చదువుకుని వెళ్ళాల్సింది పోయి భగవద్గీత పారాయణ చేస్తే నేను పాస్ చేస్తాను కృష్ణుడు చెప్పాడు నీకు అడ్డగాడిదే అని చెప్తాడు. వాడు చెప్పింది చేయకుండా నువ్వనుకుని చేసేసి, అందుకని చాలా కృష్ణుడు అందుకే ఖచ్చితంగా చెప్తాడు, ఏం మొహమాటం లేకుండా. అందుకని భగవంతుడు ఆయన కూడా మనలా మొహమాట పడి ఉంటే ఎందుకు మైకిరాడు, మనం ఆయన ఈ పాటికి మనం కూడా చేసేవాళ్ళం. అలాగే ఇంకో శ్లోకంలో చెప్తున్నారంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యశోస్తిత్వ ఇష్టకామధుక్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్క్ యాజ్ ఆఫరింగ్ ఈజ్ కాల్డ్ యజ్ఞ. నౌ ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ క్లియర్. వాట్ ఈజ్ యజ్ఞ? వర్క్ యాజ్ ఆఫరింగ్. వెన్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఆఫీస్, యూ ఆర్ డూయింగ్ ఏ జాబ్, డూ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్. డోంట్ థింక్ ఆఫ్ ద రెమ్యూనరేషన్ ఆల్ ది డేస్. వాడు ఉద్యోగం చేస్తున్నవాడు ఎప్పుడో వస్తుంది, నువ్వు ఈ నెలంతా చేసిన పనికి వాడు ఫస్ట్ ఇస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. డే 1 నుంచి కూడా నాకు ఎంత వస్తుంది, నాకు ఎప్పుడు వస్తుంది అంటుంటే ఆ టైంలో వాడు చేయాల్సిన పని చేయట్లేదు అన్నమాట, భ్రష్టు పట్టిపోతాడు. నువ్వు ఏం పని చేయాలో ఆ పని చేయకుండా
from the very first day thinking of remuneration, which you will get only at the end of the month, every day you keep thinking of remuneration, then you are not able to fulfill the work. So don't do that. Do your work which in a spirit of offering. ఇది అందరికీ పనికి రావాలి. నేను చేసినటువంటి పని అందరికీ పనికి రావాలి, అందరికీ ఇవన్నీ మంచి జరగాలి అనేటువంటి స్పిరిట్తో ఉంటే అది యజ్ఞం అవుతుంది. వర్క్ యాజ్ ఆఫరింగ్ ఈజ్ కాల్డ్ యజ్ఞ. వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ ఈజ్ కర్మ. అది స్ట్రైట్ ఆన్. నువ్వు కర్మని పెంచుకుంటున్నావు, కర్మఫలాన్ని. ఎప్పుడు నీకోసం నువ్వు అనుకున్నప్పుడు చేస్తే, నువ్వు నీకోసం మాత్రమే చేసావా, దాని కర్మఫలం నీకే వస్తుంది. అది నీకు సుఖం వస్తుందో దుఃఖం వస్తుందో నీకే ఇష్టం, నీకు నువ్వే కారణం. నా దుఃఖానికి కారణం వాళ్ళు ఎందుకు అవుతారు? నీ దుఃఖానికి నువ్వే కారణము. నా కష్టాలకి వాళ్ళెవరో ఎవరు కాదు, నీ కష్టాలకు నువ్వే కారణం. నీ ఏ స్పిరిట్తో చేస్తున్నావు? నీకు మాత్రమే, నాకు మాత్రమే బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి, నాకు కావాల్సిన, నా కుటుంబానికి కావాల్సిన చేసుకుంటున్నాను, దాని బాధ్యుడు నువ్వే అవుతావు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తూ, ఇప్పుడు బట్టలు నేస్తారనుకోండి, బట్టలు నేసేవాడు ఈ నేసిన బట్టలన్నీ నేనే వేసుకుంటాను అనుకుంటాడు ఎవడైనా? పిచ్చివాడు ఎవడైనా? వాడు నేసిన బట్టలు బాగా కష్టమైన పనే. ఆ నేసినవి అందరికీ ఉపయోగపడడానికి వెళుతూ ఉంటాయి. ఆ నేసినందుకు ఏదో వాడికి జీవితానికి వస్తూ ఉంటుంది. కానీ నేసేప్పుడు వాడు నేస్తున్నంతసేపును ఈ నా కోసం నేస్తున్నాను, నా కోసం నేస్తున్నాను అనుకుంటే, ఆ పొలంలో పండించేవాడు ఈ పండేవన్నీ నా కోసం పండించుకుంటున్నాను అదేనా అర్థం ఉంటుంది. అది వాళ్ళని అనుకుంటే మనకేం ఉండదు. అందుకని ఎవరైనా సరే మనం ఏ పని చేసినా సరే ఈ పని అందరికీ కూడా పనికొచ్చేటువంటిదిగా ఉండాలి అనేటువంటిది మనసులో అలవాటు కావాలి మనస్సుకి. అది ఇక్కడ చెప్తోంది. వర్క్ యాజ్ ఆఫరింగ్ ఈజ్ కాల్డ్ యజ్ఞ. వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ ఈజ్ కర్మ. యూ సీ హౌ ది క్రియేషన్ రన్స్ యాజ్ యజ్ఞ. ఈ మొత్తం సృష్టి అంతా కూడా పెద్ద యజ్ఞం. సరే అబ్బా, మరి సృష్టి ఇవన్నీ జరగాలంటే ఎంతమంది పొద్దున్న మనం చెప్పుకున్నాం, దేవతాగణాలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎందుకు చేస్తారు? వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే మన సృష్టి ఉండేది కాదు. వాళ్ళు ఏ రోజు వాళ్ళ కోసం అవసరం లేదు, వాళ్ళు చేసుకోవాల్సింది. కానీ వాళ్ళు కంటిన్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు ఆపలేదు. వాళ్ళు వాయుదేవుడు నేను ఎంత సృష్టి నుంచి కూడా నేను చేస్తున్నాను, కాసేపు మీ గారు మీరు పీల్చుకోండి, నేను కాస్త నాకు పనిని చూసుకుని వస్తాననుకోండి. ఎంతసేపు మనం గుర్తుపెట్టుకుని పీల్చాలి, లేకపోతే పడిపోతామని. ఈ లోపల వచ్చి నీ రిజల్ట్ వచ్చింది అంటే ఆ నోరికి మూత పడదు, ఫినిష్. ఎందుకంటే మనం గాలి పీల్చడం మర్చిపోయాం, పడిపోతాం అక్కడ. లేకపోతే నీ క్యాంపస్ సెలక్షన్ వచ్చింది అని పడిపోతాం. ఎందుకంటే గాలి పీల్చడం మర్చిపోయాం. మరి ఏం చేస్తాం? మీ గాలి మీరే పీల్చుకోండి, మీ పని మీరే చేసుకోండి వాయుదేవుడు అంటే. కానీ ఎప్పుడు అనలేదు కాబట్టి మనం ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు దేవతలు మనలాంటి వాళ్ళు కాదు. అసలు వాళ్ళు మనం వాళ్ళు రికగ్నైజ్ చేయాల్సిన పని. దేవతలున్నారు నేను నమ్మను, నీ నమ్మకంతో పని లేదు, వాళ్ళు పని చేస్తుంటారు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మబోతే ఎంత. నమ్మమని ఎవడు చెప్పాడు? వాళ్ళకి ఏమైనా తక్కువైందా మనం నమ్మకపోతే? ఏమి నమ్మాల్సిన పని లేదు. ఏం జరుగుతోంది అనేటువంటిది సైంటిఫిక్. రోజు సూర్యుడు ఉదయిస్తాడు, నేను నమ్మను అంటే నిన్ను నమ్మకపోతే ఇంట్లో పడుకో. సూర్యుడు ఉదయిస్తున్నాడేటువంటి అందరికీ తెలిసిన విషయం, నమ్మేదేమిటి? ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. మేఘాల్లోంచి వర్షం పడుతుందని నమ్మను, నాకు నువ్వు నమ్మ, ప్రతిదీ నీ నమ్మకం ఏమిటి? గుడ్డి కన్ను మూసి తెరిస్తే అంత. సో ప్రకృతిలో జరిగేటువంటిది అన్నీ జరుగుతుంటే నువ్వు నమ్మడం ఎందుకు అసలు? మాస్టర్ గారిని ఎవరు అడిగారు, దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా అని. నమ్మనని చెప్పారు మాస్టర్ గారు. నమ్మట్లేదన్నారు. ఈకే గారు, మీరు దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా అని అడిగాడు ఒక ఆయన, ఒక పెద్ద నాస్తికుడు, ఆయన ప్రొఫెసర్ ఇంకో డిపార్ట్మెంట్. నేను నమ్మట్లేదన్నారు. అదేమిటి? ఆయన నమ్ముతున్నానని అండారు మాస్టర్ అనుకుని ఆయనతో వాదనకు వచ్చాడు. నేను నమ్మట్లేదన్నారు మాస్టర్ గారు. ఇంకేం వాదిస్తాడు? ఇంకేం ఏమన్నా తెలియలే ఆయనకి. మరి అయితే మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నారండి? బొట్టుకి దేవుడికి సంబంధం లేదని చెప్పారు. పిచ్చివాడా, నా బొట్టు పెట్టుకుని నా మొహం చూసుకుని నాకు బాగుంది అనిపించి పెట్టుకున్నాను. నువ్వెవడు అడగడానికి?
దేవుడి గురించి నీకు సంబంధమే లేదు అసలు. యూ మస్ట్ బి ఏ ఫూల్ ఈవెన్ బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ అని చెప్పారు. సార్ అయిపోయాడు, ఫినిష్ వాడు. So you need not believe in God, you need not believe in yajna. Keep doing it if you want to live happily, that's all. Otherwise, leave it off. జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలంటే ఏం చెప్పాడు, ఏం చేయాలో చెప్తున్నాడు కృష్ణుడు. ఇష్టం ఉంటే చేయి, లేకపోతే మానే అన్నాడు. క్రియేషన్ కమ్స్ డౌన్, ఇట్ ఈస్ నాట్ డన్ ఫర్ ది క్రియేటర్. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త తన కోసం తాను సృష్టించాడా? సృష్టికర్త అయినటువంటి వాడు మనందరినీ సృష్టించాడు. దీనివల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉందా? మన వల్ల ఏం లేదే. ఇట్ ఈస్ నాట్ డన్ ఫర్ ది క్రియేటర్. వాట్ బెనిఫిట్ డస్ హీ డిరైవ్ త్రూ హిజ్ ఓన్ బీయింగ్స్ ఆఫ్ క్రియేషన్? వీఆర్ ఆల్ బీయింగ్స్ ఇన్ హిజ్ క్రియేషన్, బట్ వాట్ బెనిఫిట్ హీ హ్యాస్ ఫ్రమ్ అస్? మనందరం పూజ చేయబోతే దేవుడికి ఏమైనా తక్కువ వచ్చిందా? నేను గుళ్ళోకి వెళ్ళను, మరీ మంచిది, నీలాంటి వాళ్ళు వెళ్ళబోతే కమ్మునిపోయింది, ఏం లేదు. ప్రతిదీ మనం చాలా గొప్పవాడు అనుకున్నట్టుగా నువ్వు గుళ్ళోకి వెళ్ళబోయినా పర్లేదు, నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళబోయినా ఒకటే. ఇన్ వాట్ స్పిరిట్ యు ఆర్ గోయింగ్, in what spirit you are doing, whether you go into the temple, whether you worship the God or not, it makes no difference. నువ్వు చేయవలసినటువంటి పని గురించి చెప్పారు కానీ అవన్నీ వదిలేసి అది నమ్ముతా నమ్మను అంటే చాలా ప్రిమిటివ్. ఇట్ ఈస్ సో ప్రిమిటివ్ ఇఫ్ యూ స్పీక్ అబౌట్ బిలీవింగ్ ఆర్ నాన్ బిలీవింగ్. అదే మరి ఇప్పుడు మనం వింటున్నాను నేను. Creation comes down as his own nature because he is creative. సృష్టికర్త అయినటువంటి వాడు సృష్టించడం అనేటువంటిది ఆయన నేచర్, అందుకని సృష్టిస్తూ ఉంటాడు. అంతేగాని మనం ఏదో ఆయన ఉద్ధరిస్తామని సృష్టించలేదు. కనీసం మన్ని మనం ఉద్ధరించుకోమన్నాడు అని నేను చెప్పింది. ఆయన మనం ఉద్ధరించక్కలే. Thus it is for those who are created. Creation is the first yajna because it is not for the creator. సృష్టికర్త తన కోసం తాను ఉద్దేశించి చేయలేదు కాబట్టి ది క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఫస్ట్ యజ్ఞ. సృష్టి మొట్టమొదటి యజ్ఞము. మనం పురుషోక్తంలో యజ్ఞేన యజ్ఞమయయంత దేవాహ అని మనం చదువుతున్నామే. దేవతలు యజ్ఞం నుంచి యజ్ఞం అనేటువంటి దాన్ని పుట్టించారు. యజ్ఞం అంటే అది అర్థం. అందుకని మనం చేసేటువంటి ఏ పనైనా సరే దాన్ని మనం యజ్ఞంగా చేయొచ్చు. సాక్రిఫైస్, స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. నా కోసము అనేటువంటిది మనసులో తీసేసి ఇది అందరూ బాగుండాలి అనేటువంటిది మనం పెట్టుకుని చేస్తే అది సాక్రిఫైస్, అని స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్. త్రూ యజ్ఞ హీ హాజ్ క్రియేటెడ్ అండ్ బ్లెస్డ్ ది బీయింగ్స్ టు మల్టిప్లై త్రూ యజ్ఞ. హీ హాజ్ గివెన్ దెమ్ హిజ్ ప్యాటర్న్ ఆఫ్ యజ్ఞ ఫర్ దేర్ ఫుల్ఫిల్మెంట్. హీ ఈజ్ ఫిల్డ్ ఇన్ హిజ్ ఓన్ క్రియేషన్. అది సృష్టికర్త అయినటువంటి వాడు చేసేటువంటి పని. హెన్స్ వీ ది లివింగ్ బీయింగ్స్ విల్ బి ఫుల్ ఇన్ యజ్ఞ. మనం కూడా అందులో భాగస్వామ్యం కావచ్చు. అందుకనే ఎవల్యూషన్ అనేటువంటి దాంట్లో అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ గెటింగ్ హ్యూమన్ బర్త్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఇనఫ్, ఇట్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ ఎవల్యూషన్. వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు divinity, divine person, and then you have to get into that stage where we can cooperate with the work of devas. వాడు చేస్తున్న పనిని మనం కూడా కోఆపరేట్ చేయగలిగేటువంటి స్థితి మనకి వస్తుంది. కోఆపరేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ దేవా కింగ్డమ్ అని మాస్టర్ గారు లెక్చర్ ఒకటి ఉంది. దేవతలు చేస్తున్నటువంటి పనులకి మనం కూడా కోఆపరేట్ చేస్తుంటే అర్థం ఏంటి? దేవతలు మనందరి కోసం పనిచేస్తుంటారు. వాడు చేయబోతే విత్తనాలు మొలకెత్తడం అని మనం చేస్తున్నామా? మనం వేస్తే విత్తనాలు మొలకెత్తాలని రూల్ ఏముంది? కానీ మొలకెత్తుతున్నాయా లేదా? ఎత్తున్నాయి. వర్షం అవన్నీ కూడా మనం వాడగలిగిస్తుందా? మనం చేసుకునేది ఏం కాదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళతో పాటు కోఆపరేట్ చేయాలి. వాళ్ళతో పాటు కోఆపరేట్ చేయడం అంటే ఏంటంటే అందరితో కలిసి అందరి కోసము అనేటువంటి దాంతో మనం వర్క్ చేయడం. అది అన్నమాట కావాల్సింది.
అవర్ డిజైర్స్ ఆర్ ఫిల్డ్ అప్ ఓన్లీ బై యజ్ఞ. అందుకని మనకు కావాల్సినవి కూడా నెరవేరుతాయి అది చెప్తున్నారు. మనకు కావాల్సిన మన సస్టైనెన్స్కి మనకు కావాల్సినవి కూడా నెరవేరుతాయి అలాగనే చేసినట్లయితే. అవన్నీ చేస్తే మనకేం వస్తాయి అనుకోకూడదు. అందరి కోసం పనిచేస్తే నాకేముంటుంది అనుకోకూడదు. అందరూ బాగుండాలని పనిచేస్తే అందులో మనం కూడా ఉంటాం ఆటోమేటిక్గా. అందరికీ బాగుండాలని మనం ధ్యానం చేయండి, అందరూ బాగుండాలని ప్రేయర్ చేద్దాం. మనం నేను బాగుండాలని ప్రేయర్ చేయకూడదు, అందరూ బాగుండాలని చేయాలి. నువ్వు ప్రేయర్ చేసినా, నువ్వు ఒక మంచి పని చేసినా, నువ్వేం చేసినా సరే, ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీబడి యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీబడి. దెన్ you can be happy and you can live happily, everything will be arranged for you. దేవతలు మెచ్చుతారంటే అదే అర్థం. భగవంతుడు మెచ్చుకుంటాడంటే అర్థం మనం ఏదో ఇది చేస్తామని కాదు, మనం కూడా ఆ రకమైనటువంటి స్పిరిట్తో మనం వాళ్ళతో కోఆపరేట్ చేస్తామంటే అలాంటి వాడికి లైఫ్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే మనకి ఏం ఆస్తిపాస్తుల వల్ల కాదు మనకు ఉండేది. మనకు బోడంత ఆస్తి ఉండొచ్చు, లేకపోతే బోడంత ఇవి ఉండొచ్చు. వాటి వల్ల ఎన్నుంటే ఏం లాభం? వాడికి ఆకలి లేదు, నిద్ర పట్టదు అనుకోండి, ఏముంటే ఏం లాభం? అందుకని అవన్నీ కూడా ఆ దేవతలు మన కోసం ఎందుకు వర్క్ చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది అదే అక్కడ. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మనం ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కాబట్టి అంటే ఇంకో శ్లోకం, ఇంకా దేని టైం, ఇంకా కొంచెం 2 నిమిషాలు ఉంది. ఓకే, అయ్యి బాబు వదిలేస్తున్నారంటే మళ్ళీ ఇంకా చూస్తున్నారా బాబు అనుకుంటారండి. వెంటనే లేచి పారిపోవచ్చు అనుకుంటే దేవతలకి మనకి ఉన్నటువంటి సంబంధం గురించి కూడా చెప్పాడు. దేవతలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, చేస్తే మనలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఎప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే కారణమే ఉండదు. మనం చాలామంది సంతులు ఉంటారు, మహానుభావులు ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తుంటారు. ఎందుకు తపస్సు చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు, అందరూ బాగుండాలి, అందరికీ వెంచర్ కానీ చాలామంది తపస్సు చేస్తున్నారు, మనకు తెలియదు కూడా. అంటే ఇవన్నీ మన కంటికి కనబడేటువంటి కావు. అందుకని మనం ఎప్పుడు బాగుంటాం, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే అందరికీ ఆరోగ్యంగానూ అందరూ బాగుండాలనేటువంటి దానికోసం మనం ఏం చేయగలము అనేటువంటి స్పిరిట్ ఉంటే మనకి ఎప్పుడు మనం బాగుంటాం. అది మనకు ఉండవలసింది. వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి, దట్ షుడ్ బి అవర్ మోటో. నేనొక్కడిని అనుకుంటే ఏం చేయగలం? నువ్వొక్కడ అనుకోవడం కాదు, ముందు నువ్వు అనుకుంటే నువ్వు బాగుంటావు. అసలు రహస్యం అక్కడ. కొంతమంది అనుకుంటారు నేను ఒక్కడిని అనుకుంటే ఏం లాభం అంటే మిగతా సృష్టి అంతా కూడా అలా పోతుంది, ఎక్కడికి ఏం పోదు. ముందు నువ్వు బాగుపడాలన్నా కూడా అలా అనుకోవాల్సిందే. అదే ఇక్కడ ఉన్నటువంటి అందులో పెద్ద కనెక్షన్ ఏమిటంటే నువ్వు బాగుందాం అనుకుంటున్నావు కదా, నువ్వు బాగుండాలంటే ఇలా తప్ప ఇంకో రకంగా బాగుండవు అని చెప్పారు. అందరి కోసం అనేటువంటి స్పిరిట్ లేకపోతే, స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ లేకపోతే మనం ఎన్నున్నా కూడా ఉండదు. అది మనల్ని తెలిసేటువంటిది. అది భగవద్గీతలో చెప్పింది. అందుకని రోజు మనం గుర్తు చేసుకుంటూ ఉండి మనం ఏ పని చేసినా ఆ స్పిరిట్తో చేయాలి. మనం ఆహారం తీసుకున్నా కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆఫరింగ్ ఇస్తున్నాను. అందుకనే మన 15వ అధ్యాయంలో చెప్పాడు, మీ శరీరంలో నేనే ఆకలి కలిగించేటువంటి వాడిని, జీర్ణం కలిగించేటువంటివిగా నేనే ఉన్నాను అని చెప్పి భగవంతుడు చెప్పాడు. అందుకని ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నవే, కానీ వాటి గురించి మనం పెద్ద పట్టించుకోలేము. ఎందుకంటే మనకి ఇంటికంటే ఇంపార్టెంట్ వేరే బయట చుట్టూ ఉన్నటువంటివి ఎక్కువ ఇంపార్టెంట్ కనిపిస్తే మనలో ఏం జరుగుతుందో ఇంపార్టెన్స్ మనకు తెలియదు. అందుకని మనలో ఇదంతా ఎలా జరుగుతుంది, హౌ వీఆర్ కనెక్టెడ్ దిస్ క్రియేషన్, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. వాసుదేవ.